ప్లాన్ చేస్తారు అంటే ముందు ట్యూన్ అనుకొని లిరిక్స్ రాస్తారా లేదంటే ముందు ట్యూన్ ని తీసుకొని లిరిక్స్ రాస్తారా ఎట్లా ప్లాన్ చేస్తారు అంటే మీరు మ్యూజిక్ అట్లా ఏం లేదు ఒక్కొక్కసారి ఇట్ డిపెండ్స్ అపాన్ ద టైమ్స్ సిచ్యువేషన్ ఒక్కసారి ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 95% ఆఫ్ ద టైమ్స్ సిచ్యువేషన్స్కే పాటలు రాస్తాం అదే ట్యూన్కే పాటలు రాస్తాం కొన్ని ఎక్సెప్షనల్ కేసు ఉంటాయి ఏమంటామంటే కంటెంట్ డ్రైవ్ చేస్తుంది ముందు ఒక ఏదో రాసుకుంటాం దానికి ఏదో బాగుంది ఒక మీటర్లో సెట్ అవుతుంది అనుకుని మ్యూజిక్ డైరెక్టర్ హీ స్టార్ట్స్ వర్కింగ్ ఆన్ ఇట్ సో ఐదర్ వే ఇట్ హ్యాపెన్స్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ హ్యాపెనింగ్ సాహిత్యం ముందు వచ్చి తర్వాత సంగీతం రావచ్చు సంగీతం ముందు వచ్చి తర్వాత సాహిత్యం రావచ్చు ఐదర్ వే సంగీతం అవి సాహిత్యం రెండు ఏకమాపాతమధురం అన్యదాలోచన అమృతం రెండు అది ఇన్ అండ్ యాంగ్ లాగా రెండు అలా రెండు సమ్మిళితం కరెక్ట్గా ఉంటేనే మనకి ఇటు వినటానికి బాగుండాలి అటు సాహిత్యం మన అంటే కవిత్వం అని ఏదైనా కూడా అది మనకి హృదయాన్ని తాకాలి ఓకే ఆ రెండు బ్లెండ్ కరెక్ట్గా ఉన్నప్పుడు పాట అది శాశ్వతత్వాన్ని సంతరించుకుంటుంది అండ్ అప్పటి నుంచి గమనిస్తున్నాను విశ్వ గారు హెయిర్ స్టైల్ మార్చినట్టున్నారు హెయిర్ కొంచెం పెంచినట్టున్నారు ఏంటి సీక్రెట్ ఇదా నేను ఒక మ్యూజిక్ వీడియో చేద్దామనే ఆలోచనలో ఉన్నాను ఓ మ్యూజిక్ వీడియో ప్లాన్ చేస్తున్నారా నాకు యాక్చువల్గా సిరీస్ ఆఫ్ మ్యూజిక్ వీడియోస్ చేస్తున్నాను నేను చేయాలనే సంకల్పంలో ఉన్నాను సో దానికి ఆ ప్రాసెస్లో ఒక విత్ ఇన్ ఎ మంత్ ఐల్ బి రిలీజింగ్ మై ఫస్ట్ మ్యూజిక్ వీడియో సో దానికి చెప్పడం మర్చిపోయాను వెరీ వెరీ ఇంపార్టెంట్ రెలవెంట్ టాపిక్ మీరు అడిగారు నాకు యాక్చువల్గా ఇప్పుడు ఇండిపెండెంట్ మ్యూజిక్కి చాలా మంచి స్కోప్ ఉందండి ఇప్పుడు ఎన్నో కాన్సెప్ట్స్ ఉంటాయి ఐడియాస్ ఉంటాయి అవి ఫిలింలో ఇన్కార్పొరేట్ చేసే అవకాశం ఉండదు ఫర్ సమ్ స్ట్రేంజ్ రీజన్స్ అలాంటి సాంగ్స్ సిచ్యువేషన్స్ని మనం ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేసి ఇఫ్ యూ కెన్ తెలుగు ప్రేక్షకులను అరలించగలిగితే కనుక అక్కడ ఆ స్పేస్ ఉంది అది ఇట్స్ స్టిల్ అన్ఎక్స్ప్లోర్డ్ ఇండిపెండెంట్ మ్యూజిక్ స్పేస్ ఇంకా దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ ఇట్ సో ఆ దిశగా ఏదన్నా చేద్దామనే గట్టి సంకల్పంలో ఉన్నాను విశ్వ గారు ఇండిపెండెంట్ మ్యూజిక్ అంటున్నారు కదా అంటే ఏంటి ఇప్పుడు విశ్వ 2.0ని చూడబోతున్నామా ఇండిపెండెంట్ మ్యూజిక్తో అబ్సల్యూట్లీ నాకు అది చెప్పాను కదా ఎక్సైటింగ్ కాన్సెప్ట్స్తో కొంచెం ఇప్పుడు నేను చేస్తున్న పాట ఏది కొంచెం సోషియో ఫ్యాంటస్టిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి దానిలో ఓకే అట్ ద సేమ్ టైం ఇన్నోవేటివ్ అంటే మన ఐడియాస్ని ప్రజెంట్ చేయడానికి లాట్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉందన్నమాట అది మనం రెగ్యులర్ కమర్షియల్ మూవీస్లో ఎక్స్ప్లోర్ చేయలేము అలాంటి జానర్స్ని ఎక్స్ప్లోర్ చేసేటువంటి ప్రక్రియలోనే ఉన్నాను రైట్ నౌ ఒక సిరీస్ ఆఫ్ సాంగ్స్ ఒక 5-6 సాంగ్స్ చేస్తున్నాను అటెస్ట్ వెరీ ఎక్స్పెరిమెంటల్గా ఐ మీన్ టు బి మోర్ ఫ్రాంక్ ఇనఫ్ ఇందులో కూడా నాకు ఇన్స్పిరేషన్ మైకేల్ జాక్సనే ఇందులో అంటే వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ ఐ హావ్ టేకెన్ ఎ క్యూ ఫ్రమ్ హిమ్ అంటే ఇట్లా సమ్వే ఎక్కడో ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ సమ్ ఇమిటేషన్ అని చెప్పలేను కానీ డెఫినెట్లీ ఐఎమ్ టేకింగ్ సమ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ హిమ్ అండ్ ప్రజెంటేషన్ వైజ్ ఆర్ ఈ ఆస్పెక్ట్స్లో మ్యూజిక్ వైజ్ కొంచెం మోడర్న్గా మోర్ అండ్ రిథమ్ అండ్ బీట్ R&B ఉంటుంది లాట్ ఆఫ్ R&B ఉంటుంది అట్ ద సేమ్ టైం లాట్ ఆఫ్ గిటార్ వర్క్ ఉంటుంది ఒక ప్రాపర్ అమాల్గమేషన్ ఆఫ్ పాప్ రాక్ అండ్ జాజ్ ఇవన్నీ ప్రాపర్ అమాల్గమేషన్ అంతే ప్రాపర్ ఇది తెలుగుకి ఎలా అన్వయిస్తే సాంస్క్రిట్ తెలుగు అన్వయించి చేసే మోర్ ఆన్ ఎక్స్పెరిమెంటల్ సో సంథింగ్ న్యూ చూడబోతున్నాం అబ్సల్యూట్లీ దట్ కెన్ అష్యూర్ ఆఫ్ అది హోప్ఫుల్లీ ఇది ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంట్ హోప్ఫుల్లీ జనాలు నచ్చి నన్ను ఆశీర్వదిస్తారని నేను కూడా నాకు తెలుసు ఏంటంటే పాటను ఎలా ప్రజెంట్ చేయాలి దాన్ని పరిధి దాని యొక్క ఏమంటారు సారస్యం అంటారు చూడండి దాని పరిధి దాని సారస్యం నాకు తెలుసు సో ఔచిత్యాన్ని చెడగొట్టను బట్ అట్ ద సేమ్ టైం ఇంట్రెస్టింగ్ ఇన్నోవేటివ్గానే ఉంది అనిపిస్తుంది ఓకే ఇదే కాదు సిరీస్ ఒక 5-6 సాంగ్స్ ఐడియాస్ రెడీగా ఉన్నాయి సో లెట్స్ హోప్ ఇఫ్ ప్రజలు ఆదరిస్తే అంతకన్నా ఇండిపెండెంట్ మ్యూజిక్కి నన్ను చూసి చాలామంది ఆర్టిస్టులు వస్తే అంతకన్నా కావాల్సింది ఏం లేదు ఇండిపెండెంట్ మ్యూజిక్ ఫ్లరిష్ అవుతుంది కళాకారులు ఉత్సాహంగా వస్తారు అండ్ దే విల్ షోస్ జరుగుతాయి లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఉంటుంది వీకెండ్ ఆ కళాకారులకి లాట్ ఆఫ్ వర్క్ దొరుకుతుంది సో మంచి ఇంట్రెస్టింగ్ ఇది రావాలి ఈ ఇండిపెండెంట్ మ్యూజిక్ ఆ సంస్కృతి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇంకో